పంజాబ్ కింగ్స్ ఆశలు నెరవేరలేదు. 18 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని ఈసారైనా అందుకోవాలని అనుకుంది అయ్యర్ సేన. అయితే త్రుటిలో కప్పు చేజార్చుకుంది. ఆర్సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఓడి రన్నరప్ గా నిలిచింది పంజాబ్. దీంతో ఆ టీం ఓటమిపై పోస్ట్ మార్టం చేస్తోంది. ఎక్కడ తప్పు జరిగింది, తదుపరి సీజన్లో చేయాల్సిన మార్పు చేర్పులపై సమాలోచనలు చేస్తోంది. ఈ తరుణంలో పంజాబ్ పించ్ హిట్టర్ శశాంక్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్వాలిఫైయర్ 2లో తాను పెద్ద తప్పు చేశానని, అందుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తనను కొట్టినా తప్పు లేదన్నాడు. శశాంక్ ఇంకా ఏమన్నాడంటే, నేను చేసింది ముమ్మాటికి తప్పే. శ్రేయస్ అయ్యర్ నా చెంప పగలగొట్టాల్సిందే. ఫైనల్ మ్యాచ్ వరకు మా నాన్న నాతో మాట్లాడలేదు. ఆ సమయంలో అలా చేసుండాల్సింది కాదు. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదని అయ్యర్ నాతో అన్నాడు. ఆ తర్వాత నన్ను డిన్నర్కు తీసుకెళ్లాడు. అతడి లాంటి కెప్టెన్ను నేను చూడలేదు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అతడి కంటే మెరుగైన సారథి లేడు. అతడు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. అతడు అందర్నీ సమానంగా చూస్తాడు. అయ్యర్ వ్యక్తిత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అతడు చాలా మంచోడు. జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికే అతడు సంసిద్ధంగా ఉంటాడు అని శశాంక్ చెప్పుకొచ్చాడు. క్వాలిఫైర్ 2లో భాగంగా ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో శశాంక్ రన్అట్ అయ్యాడు. ఒక ఎండ్లో అయ్యర్ అదర కొడుతుండగా కీలక సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన శశాంక్ అనవసర రన్ కోసం వెళ్లి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా డైరెక్ట్ త్రోకు అతడు బలయ్యాడు. అయితే అతడు అవుట్ అయిన స్టోయినిస్ సాయంతో మ్యాచ్ ను ముగించాడు అయ్యర్. కానీ పోరు పూర్తయ్యాక శశాంక్ మీద సీరియస్ అయ్యాడు. ఈ రన్అట్ కారణంగా శశాంక్ తో అతడి తండ్రి కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తన తప్పును ఒప్పుకున్న పించ్ హిట్టర్ అయ్యర్ తనను చెంపదెబ్బ కొట్టినా తప్పులేదన్నాడు.